క్లాస్ లో మనము సబ్సిడరీ బుక్స్ గురించి డిస్కస్ చేసుకుందామా. సబ్సిడరీ బుక్స్ అంటే తెలుగులో సహాయక పుస్తకాలు అని అంటాం. అంటే సహాయక పుస్తకాలు ఆర్ సబ్సిడరీ బుక్స్ అంటే ఏంటంటే ద లార్జ్ స్కేల్ సెక్టర్ దే షుడ్ మెయింటైన్ ద లాట్ ఆఫ్ బుక్స్ ఫర్ ద కంటిన్యూ ట్రాన్సాక్షన్. అంటే కంటిన్యూగా ఏదైనా అంశాలు జరిగినప్పుడు ఆ ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు అలాంటి ట్రాన్సాక్షన్స్ ఎక్కువగా జరుగుతున్నప్పుడు ఈ సబ్సిడరీ బుక్స్ ని ఎక్కువగా ఫాలో అవుతుంటారు అన్నమాట. మనకి టోటల్ గా సబ్సిడరీ బుక్స్ అనేవి ఇక్కడ మనం గమనించినట్లయితే సబ్సిడరీ బుక్స్ we have divided the some two divisions. That is one is the cash book and another one is the another subsidiary books. Here మనం ఇక్కడ గమనించినట్లయితే we have to go the first of all cash book. Cash book we can discuss with the later. Now we will go to discuss about the subsidiary books. The subsidiary books మనకి గమనించినట్లయితే మనం సబ్సిడరీ బుక్స్ ని గమనించినట్లయితే ఇక్కడ 7 రకాల సబ్సిడరీ బుక్స్ తీసుకున్నాం. దీంతో కలిపితే 8 రకాల సబ్సిడరీ బుక్స్ అని అంటాం అన్నమాట. ఇక్కడ ఫస్ట్ ది పర్చేస్ బుక్, సెకండ్ సేల్స్ బుక్, థర్డ్ పర్చేస్ రిటర్న్స్ బుక్, ఫోర్త్ సేల్స్ రిటర్న్స్ బుక్, బిల్స్ రిసీవబుల్ బుక్, బిల్స్ పేయబుల్ బుక్, జర్నల్ ప్రాపర్టీ. ఇవి ముఖ్యమైన సబ్సిడరీ బుక్స్. మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో 99.9% పర్చేస్ బుక్, సేల్స్ బుక్, సేల్స్ రిటర్న్స్, పర్చేస్ రిటర్న్స్ ఈ 4 బుక్కుల్ని ఖచ్చితంగా ఎగ్జామ్ కి అడుగుతూ ఉంటాడు. కాబట్టి ఆ 4కు సంబంధించిన ప్రొఫార్మన్స్ మనం ఇక్కడ ఇచ్చాం. నౌ we will go to the first one is the purchase book. పర్చేస్ బుక్ అంటే మనం తెలుగులో కొనుగోలు పుస్తకము అని అంటాం. ఇది ఖాతా కాదు, ఇది ఖాతా కాదు, లెడ్జర్ కాదు, లెడ్జర్ కాదు, ఓన్లీ ఒక పుస్తకం మాత్రమే. కాబట్టి ఈ పర్చేస్ బుక్ లో మనం ఓన్లీ బిజినెస్ లో జరిగిన క్రెడిట్ పర్చేసెస్ మాత్రమే. క్రెడిట్ పర్చేస్ అంటే మనం ఏదైనా వస్తువులను అప్పు పైన కొనుగోలు చేసినప్పుడు, అరువు పైన కొనుగోలు చేసినప్పుడు మాత్రమే అలాంటి వివరాలను నమోదు చేయడానికి ఉపయోగించే పుస్తకాన్ని మనం పర్చేస్ బుక్ అని అంటాం. మరి ఇక్కడ మీరు ఒక 4 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. పర్చేస్ బుక్ అంటే ఓన్లీ పర్చేసెస్, క్రెడిట్ పర్చేసెస్ మాత్రమే రాయాలి, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఇక్కడ క్యాష్ పర్చేసెస్ కానీ అసెట్ పర్చేసెస్ కానీ రాయకూడదు, ఈ రెండో పాయింట్ గుర్తుపెట్టుకోండి. మూడో పాయింట్ వచ్చేసి ఇక్కడ పర్చేసెస్ ఎవరి నుంచి అయితే, ఏ వస్తువు ఏ వ్యక్తి నుంచి అయినా కానీ ఏ కంపెనీ నుంచి అయినా కానీ కొనుగోలు చేసింటే ఆ కొనుగోలుకు సంబంధించిన పేరు మాత్రమే రాయాలి, వాళ్ళ పేరు మాత్రమే రాయాలి, వాళ్ళ పేరు మాత్రమే రాసి వాళ్ళ అమౌంట్ ఇక్కడ వేయాలి. తర్వాత వాళ్ళ నుంచి వచ్చిన మనకి ఇన్వాయిస్ అంటే ఒక రిసిప్ట్ అనుకుందాం, ఆ రిసిప్ట్ నంబర్ని ఇక్కడ వేయాలి. ఇక్కడ వేసేసి ఎంతకైతే మనం పర్చేస్ చేసామో ఆ పర్చేస్ అమౌంట్ వేసి టోటల్ కూడితే అక్కడికి పర్చేస్ బుక్ అయిపోతుంది. అంతే తప్ప దానికి ఇక్కడ మనం డెబిట్ క్రెడిట్ ఆ తర్వాత అంశాలు ఆ క్రెడిట్ ఆ అంశం ఈ అంశం రాయాల్సిన అవసరం లేదు. బాగా గుర్తుపెట్టుకోండి, పర్చేస్ బుక్ లో ఓన్లీ క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ అంటే క్రెడిట్ పర్చేసెస్ మాత్రమే రాయాలి. అంటే డబ్బులు ఇవ్వకోకుండా మళ్ళీ ఇస్తాము అంటాం చూడమ్మా, దాన్నే క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ అని అంటాము. మన తెలుగులో అయితే అరువు వ్యవహారాలు అని అంటాం. అలా ఏదైతే మనం పర్చేస్ చేసింటామో, ఫర్ ఎగ్జాంపుల్ రమేష్ నుంచి పర్చేస్ చేసాము, ఓన్లీ యు రైట్ ఓన్లీ ద రమేష్ ఇన్వాయిస్ నెంబర్ 1 అమౌంట్. కిరణ్ నుంచి పర్చేస్ చేసాము, కిరణ్ ఇన్వాయిస్ నెంబర్ 5 అమౌంట్. తర్వాత ఎక్స్ అండ్ కంపెనీ నుంచి పర్చేస్ చేసాము, ఎక్స్ అండ్ కంపెనీ ఇన్వాయిస్ అమౌంట్. అంతే, అలా రాసేసి టోటల్ కూడితే అయిపోతుందమ్మా. దట్ ఈస్ విల్ కాల్డ్ యాజ్ an పర్చేస్ బుక్. నెక్స్ట్ విల్ గో టు ద సేల్స్ బుక్. సేల్స్ బుక్ అంటే ఇది ఇంగ్లీష్ లో మనం సేల్స్ బుక్ అంటాం, తెలుగులో అమ్మకాల పుస్తకము అని అంటాం. అమ్మకాల పుస్తకము అంటే మనము సరుకులు అంటే కంపెనీ బిజినెస్ పీపుల్ మనమైతే ఎవరికైతే కంపెనీ తరఫున సరుకులు ఎవరికైతే అమ్ముతున్నామో అమ్మిన వాళ్ళ పేరు నమోదు చేయడానికి ఉపయోగించే పుస్తకాన్ని సేల్స్ బుక్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ సోల్డ్ గూడ్స్ టు రాఘవన్ ట్రేడర్స్, సోల్డ్ గూడ్స్ టు రమేష్ అండ్ ట్రేడర్స్, సోల్డ్ గూడ్స్ టు కిరణ్ ట్రేడర్స్. లైక్ ఇప్పుడు అవన్నీ కూడా కిరణ్ ట్రేడర్స్, రాఘవ ట్రేడర్స్ అలా వాళ్ళ పేరు మాత్రమే రాసి వాళ్ళకు పంపించిన ఇన్వాయిస్ నెంబర్ రాసి అమౌంట్ వేసి టోటల్ చేసే దాన్ని సేల్స్ బుక్ అని అంటాం. ఇప్పుడు అర్థమైందమ్మా, పర్చేస్ బుక్ అంటే ఏమి, సేల్స్ బుక్ అంటే పర్చేస్ బుక్ లో కానీ సేల్స్ బుక్ లో కానీ ఓన్లీ ఏం ట్రాన్సాక్షన్స్ రాయాలి, క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ రాయాలి. క్యాష్ ట్రాన్సాక్షన్స్ కానీ అసెట్స్ పర్చేసెస్ కానీ అసెట్ సేల్స్ కానీ రాయకూడదు. ఈ పాయింట్ మీరు మైండ్ లో ఫిక్స్ చేసుకోండి. ద నెక్స్ట్ విల్ గో టు ద పర్చేస్ రిటర్న్స్ బుక్. పర్చేస్ రిటర్న్స్ బుక్ అంటారు. అంటే పర్చేస్ రిటర్న్స్ అంటే ఏమి అంటే మనం ఏ వస్తువులు అయితే కొనుగోలు చేసిన తర్వాత తిరిగి వెనక్కు పంపిస్తే ఏదైనా చెడిపోయిన వస్తువులు కావచ్చు, లేదంటే మనం చెప్పిన వస్తువులు రాకపోయింటే అలాంటి వస్తువులని సంస్థ నుంచి తిరిగి పంపుతారన్నమాట.
అలా తిరిగి పంపడాన్ని పర్చేజ్ రిటర్న్స్ బుక్ అని అంటాం. పర్చేజ్ రిటర్న్స్ బుక్ అని అంటాం. పర్చేజ్ రిటర్న్స్ బుక్ లో మనం ఈ పట్టిక గమనించినట్లయితే పర్చేజ్ రిటర్న్స్ ఎవరి నుంచి అయితే మనం పర్చేజ్ చేసామో వాళ్ళకి పంపించేటప్పుడు ఒక డెబిట్ నోట్ తయారు చేస్తాం. ఒక డెబిట్ నోట్ తయారు చేస్తాం. డెబిట్ నోట్ లో ఏముంటాయంటే మనం ఏ వస్తువులు అయితే పంపుతున్నామో వాటి యొక్క వివరాలు, వాటి యొక్క ధర, వాటి యొక్క ఇన్వాయిస్ నెంబర్ అన్ని కలిపి ఒక పేపర్ లో ఒక డెబిట్ నోట్ లో తయారు చేసి అలా పంపించినట్లయితే దాన్ని డెబిట్ నోట్ అని అంటాం. కాబట్టి పర్చేజ్ రిటర్న్స్ బుక్ లో మనం ఖచ్చితంగా డేట్, పర్టికులర్స్, డెబిట్ నోట్ సంఖ్య అండ్ ద అమౌంట్ వేయాలి. కాబట్టి పర్చేజ్ రిటర్న్స్ అంటే గుర్తుపెట్టుకోండమ్మా, సింపుల్ గా మనం ఏవైతే వస్తువులని కొనుగోలు చేసి తిరిగి రిటర్న్ చేస్తున్నామో, ఏ కంపెనీకి అయితే పంపిస్తున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణా నుంచి మనం సరుకు కొన్నాం, దాంట్లో బాలేవు సరుకులు ఎనికి పంపించాం, కృష్ణా అని రాసేసి డెబిట్ నోట్ నంబర్ రాసి అమౌంట్ వేసేయాలి. అలా పర్చేజ్ రిటర్న్స్ బుక్ అనేది మనం ప్రిపేర్ చేస్తాం. నెక్స్ట్ విల్ గో టు ద సేల్స్ రిటర్న్స్ బుక్. సేల్స్ రిటర్న్స్ బుక్ అంటే ఏం లేదమ్మా, మనం ఎవరికైతే సరుకులు అమ్ముతామో వాళ్ళ నుంచి సరుకులు వాపసు వస్తే, వాళ్ళ నుంచి మనకి సరుకులు వాపసు వస్తే అలాంటి వివరాలను నమోదు చేసుకోవడానికి ఉపయోగించే పుస్తకాన్ని సేల్స్ రిటర్న్స్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనము సోల్డ్ గుడ్స్ టు రాఘవేంద్ర అండ్ కంపెనీ, వాటి నుంచి ఒక 5000 రిటర్న్స్ వచ్చాయి. రిటర్న్స్ మనకి అంటే మనం అమ్మినప్పుడు మన వస్తువులు అమ్ముతాం కదమ్మా, అమ్మిన తర్వాత అవి ఏమైనా సరిగ్గా వాడు నచ్చకనో, లేదంటే చెడిపోయినట్టువో, లేదంటే ఏదైనా ప్రాబ్లం వచ్చో ఆ వస్తువులు వెనక్కి మనకి ఇచ్చినట్లయితే, అంటే కంపెనీకి ఇచ్చినట్లయితే అలాంటి వాటిని నమోదు చేయడానికి ఉపయోగించే పుస్తకాన్ని సేల్స్ రిటర్న్స్ బుక్ అని అంటాం అన్నమాట. ఇక్కడ సేల్స్ రిటర్న్ బుక్ లో ఏమొస్తుంది అంటే ఎవరైతే మనకు వస్తున్నాయో మనం ఒక క్రెడిట్ నోట్ తయారు చేసుకుంటాం. క్రెడిట్ నోట్ తయారు చేసుకొని ఆ క్రెడిట్ నోట్ లో ఎవరి నుంచి వచ్చినాయి, ఎన్ని సరుకులు వచ్చినాయి, రిటర్న్ ఎందుకు వస్తున్నాయి అన్న డిస్క్రిప్షన్స్ అన్ని కూడా ఈ క్రెడిట్ నోట్ లో నమోదు చేస్తాం. దానికి ఒక నంబర్ ఉంటది, ఆ నంబర్ ని ఇక్కడ వేస్తాం. ఇక్కడ టోటల్ ఈ విధంగా మనకి పర్చేజ్ బుక్, సేల్స్ రిటర్న్స్, పర్చేజ్ రిటర్న్స్ బుక్ తయారు చేసిన తర్వాత టోటల్ గా అమౌంట్ వేయడం. ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ బుక్ అనుకోండి, ఇక్కడ పేరు రాయడము, ఇన్వాయిస్ నెంబర్ వేయడము, అమౌంట్ వేయడం, అన్ని వేసేసి టోటల్ చేయడం అంతే. ఈ విధంగా మనం ఈ సక్సెస్ బుక్స్ తయారు చేసుకుంటాం. మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఇవి మాత్రమే చేయమని ఇస్తాడు. బిల్స్ రిసీవబుల్, బిల్స్ పేయబుల్ ఏమి ఇవ్వడు. కానీ ఒకసారి దాని గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. బిల్స్ రిసీవబుల్, బిల్స్ పేయబుల్. బిల్స్ రిసీవబుల్ అంటే ఏమి అంటే మనకి ఎవరి నుంచి అయితే బిల్స్ మనకు వచ్చింటాయో వాటి వివరాలన్నింటినీ ఎవరి నుంచి వచ్చినాయి, ఎంత వచ్చింది, ఆ బిల్ నంబర్ ఎంత, ఆ బిల్ డ్యూ డేట్ ఎంత, అవన్నీ రాసుకోవడానికి ఉపయోగించే పుస్తకాన్ని బిల్స్ రిసీవబుల్ బుక్ అని అంటాం. అర్థమైందమ్మా? ఫర్ ఎగ్జాంపుల్ క్రెడిట్ ట్రాన్సాక్షన్ జరిగినప్పుడల్లా కూడా మనం బిల్స్ రాస్తూ ఉంటాం. బిల్స్ సెల్లరు, వెండర్ ఇద్దరు ఉంటారు కదా, అమ్మకందారుడు, కొనుగోలుదారుడు ఉంటాడు. ఎవరికైతే మనం అమ్ముతున్నామో ఆ వస్తువులు ఎవరికైతే వాళ్ళు తీసుకుంటున్నారో వాళ్ళపైన బిల్లు రాస్తాం అన్నమాట. బిల్లు రాసిన తర్వాత వాడు అమౌంట్ చెల్లించడానికి మనకు చెక్ రూపంలో కావచ్చు, బిల్లుల రూపంలో కావచ్చు, అలాంటి రావాల్సిన బిల్లులన్నీ కూడా మనం బిల్స్ రిసీవబుల్ బుక్ లో రాసుకుంటాం. అండ్ ద నెక్స్ట్ బిల్స్ పేయబుల్. మనం ఎవరికైతే చెల్లించాల్సి ఉంటే, మనం ఎవరికైతే డబ్బులు చెల్లింపు బిల్లులు ఏవైతే ఉంటాయో వాటి వివరాలను రాసుకోవడానికి బిల్స్ పేయబుల్ బుక్ అని మనం ప్రిపేర్ చేసుకుంటాం. లాస్ట్ ది జర్నల్ ప్రాపర్. ఈ ఆరింట్లలో ప్లస్ దీంట్లో ఈ ఇంటిలో ఏది రాకోకుండా, ఏవి అంటే ఈ అంశాలు మనం బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే జరుగుతాయో అవి ఎక్కడా రాయకోకుండా ఏదైనా అలాంటి అంశాలు ఉంటే వాటిని మిస్లీనియస్ ట్రాన్సాక్షన్స్ అని అంటాం. ఏమంటాము? మిస్లీనియస్ ట్రాన్సాక్షన్స్ అంటాం. ఆ మిస్లీనియస్ ట్రాన్సాక్షన్స్ నమోదు చేయడానికి ఉపయోగించే పుస్తకాన్ని జర్నల్ ప్రాపర్ లేదా అసలు చిట్టా అని అంటాం తెలుగులో. దీనికి మనకు సంబంధించి పెద్దగా మనకు రాకపోవచ్చు, బట్ ఈ మెయిన్ పాయింట్ మాత్రం గ్యారెంటీగా వస్తాయి. ఇది సబ్సిడరీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఓకే.